సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, ఈరోజు మన ముందుకి ఒక 3 కలర్స్ని బాబా తీసుకొచ్చారండి. ఈ 3 కలర్స్ కూడా మనకి శుభసూచకానికి సంబంధించిన కలర్స్ మాత్రమే. కానీ ఈ 3 కలర్స్ వల్ల మనకి రాబోయే 7 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక బాబా చెప్పబోయే ఈ మాటల్ని ఒక్కసారి ఆలకించి చూడండి. అంతేకాకుండా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీకు ఏ కలర్ మీరు మనసులో అనుకుంటున్నారో మీరు ఆలోచించుకొని పెట్టుకోండి. మన వీడియోలోకి వెళ్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇంకా ఆలోచించుకున్నారా అండి? మీకు ఏ కలర్ అయితే అనుకుంటున్నారో, అంటే రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ ఏ కలర్ అయితే అనుకుంటున్నారో ఆ కలర్ గురించి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాం. మొదటి కలర్ రెడ్ అండి. ఈ రెడ్ కలర్ని ఎవరైతే కనుక అనుకుంటున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అనంటే, మీరు ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి, అంటే ఒక గుడ్ న్యూస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అలాంటి గుడ్ న్యూస్ అనేది రాబోయే 7 రోజులలో ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అండి, మీరు ఏదైనా సరే జాబ్ పరంగా జాబుకు సంబంధించిన ఇంక్రిమెంట్ కానీ శాలరీస్ అనేది పెరగాలని కానీ ఏదైనా సరే మీరు ఎదురు చూస్తూ ఉన్నా కూడా అలాంటి విషయాలలో ఒక గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మ్యారేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అంటే మగపిల్లలకి పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వలేదు అని చెప్పి ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా మ్యాచెస్ అనేవి సెట్ అవుతాయని, మంచి హస్బెండ్ కానీ మంచి భార్య కానీ దొరుకుతుంది అని కూడా మనం ఈ కలర్ ద్వారా, అంటే రెడ్ కలర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందండి. అంతేకాకుండా మీకు ఒక పెద్ద స్థాయిలో, అంటే మీకంటే ఒక పెద్ద స్టేటస్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక హెల్ప్ అనేది కూడా మీకు దక్కడం అనేది జరుగుతుంది ఈ 7 డేస్లో. ఇంకా రెండవ కలర్ ఎల్లో కలర్ని ఎవరైతే కనుక అనుకున్నారో వాళ్ళకి ఏం జరగబోతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అనంటే, నిజంగా అండి మీరు ఒక పని చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరో కట్టేసినట్టుగా ఈ పని ఈరోజు చేద్దామా రేపు చేద్దామా అని చెప్పి మిమ్మల్ని మీరే కట్టేసుకొని ఒక చోట కూర్చున్నారే, కానీ అది చేయటానికి తగిన ఒక ధైర్యం కానీ ఒక ముందడుగు కానీ మీరు వేయటానికి కొంచెం భయపడుతున్నారు అని చెప్పి కూడా అంటున్నారండి. నిజంగా మీరు ఏదైతే కనుక ఒక పని చేయాలని అనుకుంటున్నారో అది స్టార్ట్ చేయగలిగే ధైర్యం అనేది మీరు తెప్పించుకొని ముందడుగు వేస్తే కనుక ఒక మంచి సక్సెస్ అనేది మీకు కనిపిస్తుంది. అది బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే కనుక ఉద్యోగ పరంగా కానివ్వండి, ఎలాంటి ఒక యాక్షన్ తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాంటి ఒక విషయాలకి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం అని చెప్పి అంటున్నారు. ఇంకా అంతేకాకుండా మీరు ఇంతకుముందు ఎవరితో అయినా సరే ఏదైనా ఒక చిన్న గొడవలు కానీ ఏదైనా సరే మనస్పర్ధలు అనేవి ఉంటే కనుక అలాంటి వాటి ద్వారా కొంత మనశ్శాంతి లేకుండా అదే మనసులో అనుకుంటూ బాధపడే ఒక విషయం ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటే కనుక చాలా మంచిది. లేదంటే కనుక అదే తలుచుకొని మీరు ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, ముందు ఫ్యూచర్లో ఏం చేయాలన్న ఒక ఆలోచనని కూడా మీరు ఆలోచించడం మానేసి జరిగిపోయిన ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నావు తల్లి. అవన్నీ కూడా పక్కన పెట్టి, అంటే అది తొందరగా క్లియర్ చేసేసుకుంటే, అంటే వాళ్ళతో వెళ్ళి ఒక సారీ చెప్పడమో లేదంటే మామూలుగా మాట్లాడడమో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకుంటే చాలా మంచిది. నువ్వు ఇంకా కూడా ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతావు అని చెప్పి కూడా ఈ ఎల్లో కలర్ని ఎవరైతే కనుక అనుకున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి. ఇంకా గ్రీన్ కలర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి మీరు ఏ పనులైతే కనుక ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయని అనుకుంటున్నారో అవన్నీ కూడా రాబోయే ఒక వారం రోజుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న దానికంటే ఒక మంచి రిజల్ట్ని ఇవ్వబోతున్నాయి అని చెప్పి ఈ గ్రీన్ కలర్ని ఎవరైతే కనుక అనుకున్నారో వాళ్ళకి ఇచ్చే బాబా సందేశం అండి ఇది. అంతేకాకుండా మీరు మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎవరైనా కనుక సలహా ఇస్తే కనుక అది ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లే మనకి చెప్పేది, వాళ్ళ సలహా మనం ఎందుకు వినాలి అని కాకుండా పెడచెవన పెట్టకుండా ఒక్కసారి ఆలోచించగలిగితే అందులో మీరు వెతుకుతున్న ఒక ప్రశ్నకి సమాధానం అనేది కనిపించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు తెలియజేస్తున్నారండి. ఇంకా అంతేకాకుండా ఏదైనా సరే ఒక విషయం గురించి మనం అనుకుంటున్నప్పుడు అది మనకెవరూ లేరు, నేను ఒక్కదాన్ని పని చేయాలా, ఒక్కళ్ళమే ఉంటున్నామే ఒంటరిగా అన్న ఒక ఆలోచన కనుక నీకు వచ్చింది అని అంటే నిజంగా అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచం అనేది నీకు తోడుగా ఉంది అని చెప్పి కూడా మనకి బాబా తెలియజేస్తున్నారండి. ఇంకా అంతేకాకుండా
ఈ 3 కలర్స్ కూడా అండి ఒక రెడ్ కానీ, ఒక ఎల్లో కానీ, గ్రీన్ కానీ మనకు శుభ సూచకాలను గుర్తించే కలర్స్ అండి. చాలా వరకు కూడా రాబోయే ఒక వారం రోజుల్లో మనకి ఏం జరగబోతుంది అనే ఒక పాజిటివ్ అయిన ఒక థాట్ కోసం మనం ముందుకు వెళ్ళాలి అనడం కోసం బాబా ఇచ్చే మనకి ఒక మంచి సపోర్ట్గా కూడా మనం తీసుకోవచ్చు. ఇది మీకు కమెంట్స్లో మీరు ఏదైతే కలర్స్ అనుకున్నారో మీకు ఓరియంటెడ్గా వచ్చాయా లేదా అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియచేయండి. ఎందువల్లనంటే వాళ్ళకి కూడా ఈ రాబోయే 1 వీక్లో ఏం జరగబోతుందో అది కూడా బాబా ఇచ్చే సందేశం ద్వారా తెలుసుకోవాలన్న ఒక ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయండి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.